కేజ్రీవాల్ జైలు నుండి బయటకు వచ్చారు. అయితే ఈ సందర్భంగా ఒక కామెంట్, సిబిఐ పంజరంలో చిలకలాగా వ్యవహరిస్తోంది అన్న వ్యవహారాన్ని బయటికి రండి అంటూ జస్టిస్ బుయాన్ గారు చేసిన కామెంట్లో ఎలాంటి తప్పు లేదు. అది ఆ హక్కు కూడా ఉంది. సిబిఐ వ్యవహార శైలి, ఈడీ వ్యవహార శైలి దాదాపుగా అలాగే ఉంది. ప్రజలందరూ కూడా అదే భావిస్తున్నారు. కాబట్టి ఆ వ్యాఖ్యలో తప్పు లేదు. కానీ న్యాయ వివాదం ఒక బెంచ్కి ఈ బెంచ్కి వచ్చిన తేడా ఏంటంటే, గతంలో దీని మీద తీర్పిచ్చినటువంటి బెంచ్ కేజ్రీవాల్కి ఈడీ కేసులో బెయిల్ ఇస్తూ ఆయన సచివాలయానికి వెళ్ళకూడదని షరతు పెట్టింది. ఒక ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్ళొద్దని షరతు పెట్టే అధికారం మనకెక్కడిది అని ఇక్కడ జస్టిస్ బుయాన్ గారు రైట్ చేశారు. అంటే న్యాయ వ్యవస్థలో రెండు బెంచ్ల తీర్పుల మధ్యన ఉన్నటువంటి తేడా. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, చట్టానికి అనుగుణంగా తీర్పులు ఇవ్వటం వేరు. చట్టంలో ఈ లెక్క ప్రకారం నీకు తీర్పు ఇస్తున్నాను, కానీ విచక్షణతో తీర్పులు ఇస్తున్నప్పుడు వస్తున్న సమస్య ఇది. విచక్షణ అనేది ఎప్పుడంటే చట్టానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహారాలు జరిగినప్పుడు విచక్షణ వాడాలి. కానీ ఇక్కడ విచక్షణలో విస్తృతమైనటువంటి విచిత్ర కోణాలు మారిపోతున్నాయి. విచక్షణాధికారం అనేటటువంటిది విశృంఖలం కాకూడదు. విచక్షణ కొలీజియం వ్యవస్థ అనేటటువంటిది రాజ్యాంగబద్ధం కాదు. అసలైతే రాజ్యాంగంలో కొలీజియం లేదు. తమ తీర్పుల ద్వారా న్యాయ వ్యవస్థ తమకి తాము సృష్టించుకున్నటువంటి, తమని తాము రిక్రూట్ చేసుకునే వ్యవస్థ. ఆ వ్యవస్థలో వచ్చినటువంటి వాళ్ళు ఆ స్వేచ్ఛని మరింతగా వినియోగించుకుంటూ చట్టాంతో సంబంధం లేకుండా, అలాగే రాజ్యాంగంతో సంబంధం లేకుండా తీర్పులు ఇస్తున్నటువంటి వేళ చివరికి న్యాయమూర్తుల తీర్పులకి, ఒక తీర్పుకి కంప్లీట్ భిన్నం అవుతున్నటువంటిది. ఇప్పటిదాకా కింద కోర్టులు తప్పు చేస్తే లేదా కింద కోర్టు ఇచ్చిన తీర్పుని పై కోర్టులు కామెంట్ చేయడం వేరు. ఒక బెంచ్ ఇచ్చిన తీర్పుని ఇంకొక బెంచ్, ఇదివరకు పాత బెంచ్ ఇచ్చిన తీర్పుని ఇప్పుడు కొత్త బెంచ్లు మారుస్తున్నాయి, బాగుంది. దానికి 5గురు బెంచ్కి 7గురు బెంచ్ ఇట్లాంటిది. కానీ ఇప్పుడు ఒక బెంచ్ ఇచ్చిన తీర్పును ఇంకొక బెంచ్ ఆక్షేపించడం అన్నటువంటిది రాబోయే రోజుల్లో ఈ పరిణామాలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే ఉందన్న సంకేతాన్ని ఇస్తోంది.